హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు మార్నింగ్ టైమ్స్ చాలా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల స్కూల్ టైమింగ్ వచ్చేసి 8:30కి అనమాట. సో ఆ టైంకి అన్నీ రెడీ అవ్వాలి. స్నానాలు అవన్నీ మా హస్బెండే చూసుకుంటారు. తనే పిల్లలకి స్నానం చేయించడం అవన్నీ చూసుకుంటారు. నేను బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, వాటర్ బాటిల్స్, సో వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ నేను చూసుకుంటానన్నమాట. అందుకే నేను ప్రాపర్గా మార్నింగ్ టైమ్స్ వీడియో తీయాలన్నా కానీ అంత కుదరదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది అసలు నేను రైస్తో దోశలు వేసి. ఈ మధ్య ఎక్కువగా నేను పెసరట్టు లేకపోతే రాగి దోశ లేదంటే మిల్లెట్స్ దోశ ఇవే వేస్తున్నాను. సో ఇప్పుడు రైస్ దోశ ఎందుకు వేస్తున్నాను అంటే దోశ ప్యాను కొత్తగా తీసుకున్నాను కదా. సో ఫస్ట్ టైం నేను రాగి దోశ వేసాను. సో చాలా బాగా వచ్చాయి. బట్ రైస్తో దోశలు వస్తాయా రావా టెస్ట్ చేద్దామన్నట్టు దోశలకైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను రైస్తో. సో చాలా బాగా వచ్చాయి. సేమ్ హోటల్స్లో ఎలా వస్తాయో అలానే వచ్చాయి. సో ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నాకు కొంచెం ఏదన్నా కానీ అంటే హడావిడి లేకోకుండా కొంచెం ప్రశాంతంగా ఈవెన్ కాఫీ తాగడం కానీ లేకపోతే జ్యూస్ తాగడం కానీ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఉన్నంత వరకు అసలు ఇంకా ఏది చేయడానికి ఉండదు. ఇంకా ఓన్లీ వాళ్ళ పనే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి అటు నుంచి అటే జిమ్కి వెళ్తారనమాట. సో తను మళ్ళీ రావడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగే ఇంకా కోతులు అయితే వచ్చేసాయి. మెయిన్ రీజన్ ఏంటంటే నేను బయట సైడు మొక్కలు పెట్టకపోవడానికి కారణము కోతుల వల్లేనండి. ఎందుకంటే అసలు ఏవి ఉంచట్లేదు. మా ఇంటి పక్కన వాళ్ళు చాలా మొక్కలు పెట్టారు. బట్ ఏంటంటే మొత్తం అన్నీ పీకేయడము, ఏదో ఒకటి దాని మీద పట్టుకొని లాగడము ఏదో చేయడం వల్ల మొక్కలన్నీ పాడైపోయాయి. అందుకే నేను బయట ఏవి మొక్కలు పెట్టలేదు. బట్ పెట్టాలి అన్నట్టు అనుకుంటున్నాను. అట్లీస్ట్ తులసి మొక్కన్న బయట సైడ్ పెడితే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను కానీ పీకేసాయి. సో మళ్ళీ రీసెంట్గా తులసి మొక్క అయితే పెట్టుకున్నాను కానీ బయట సైడ్ పెట్టలేదు, చూడాలి. అండ్ ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి లంచ్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఎగ్జాక్ట్గా పిల్లలకి 12:30కి లంచ్ టైం అనమాట. ఆ టైంకి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఉన్న 3 అవర్స్ నాకు ఎలా అయిపోతుందంటే అసలు టైం వైపు చూడాల్సిన అవసరమే లేదు. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, హౌస్ క్లీన్ చేసుకోవడం, సామాన్లు క్లీన్ చేసుకోవడము, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడము, నేను ఫ్రెష్ అప్ అవ్వడము కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోడానికి కూడా ఉండదు. సో పిల్లలకి వెళ్ళి నేను తినిపించేసి వస్తానన్నమాట. మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మేము లంచ్ చేయడం ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత హోంవర్క్ అదంతా కూడా మా హస్బెండే చేయిస్తున్నారు. చాలా తక్కువ తను పిల్లలకి హోంవర్క్ చేయించడం. మెయిన్ అంత ఓపికగా కూర్చొని చెప్పాలంటే అసలు చెప్పలేరనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా అయితే చెప్తారు. కానీ ఎక్కువ హోంవర్క్ అలా ఇచ్చినప్పుడు ఇంకా నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోతారు. మోస్ట్లీ 99% నేనే పిల్లలకు హోంవర్క్ చెప్పించాలన్నా లేకపోతే ఈవెన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా నేను ఆ రోజు వ్లాగ్ అక్కడి వరకే తీసాను. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. నెక్స్ట్ డే వచ్చేసి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి నేను పాయసం చేశాను బెల్లంతో. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు పాలు విరగకుండా చాలా బాగా వచ్చింది. అంటే ఒక డౌట్ ఉండేది బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయేమో అని. అండ్ పిల్లలకైతే రాగానే ఇంకా పెట్టించేసాను. సో ఫస్ట్ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళంతటి వాళ్ళు చేసే పని ఏంటంటే స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి సింక్లో పెట్టేస్తారనమాట. అది వాళ్ళకి డైలీ అలవాటు అనమాట. నేను చెప్పాను 1-2 సార్లు.
సో వాళ్ళే ఓన్గా ఇంకా అది చేసేసుకుంటారు. అలాగే యూనిఫామ్ వేసి పంపించిన రోజైతే ఇంకా యూనిఫామ్ తీసేస్తారనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే టు సాటర్డే అనమాట. సో సాటర్డే రోజు కలర్ డ్రెస్ కాబట్టి ఇంకా ఆ రోజు యూనిఫామ్ కాదు. సో ఇక్కడ పయోద్ అయితే చాలా బాగుందమ్మ పాయసం అని చెప్తున్నాడు. ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా బాగుంది. చాలాసార్లు మా హస్బెండ్ అనేవాళ్ళు, అంటే షుగర్ యూస్ చేయకుండా ఓన్లీ బెల్లం వేసి పాయసం ట్రై చేయొచ్చు కదా అని. బట్ ఎందుకు నాకు ఒక డౌట్ అనమాట, బాగుంటుందా లేదా, అసలు పాలు విరిగిపోతాయేమో అని. నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం నేను షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. మా హస్బెండ్కి ఇంకా సాటర్డే రోజు ఆఫీస్ ఉండదు కదా, మెయిన్ షాపింగ్ అనమాట. అంటే పిల్లలకి అండ్ మా హస్బెండ్కి బట్టల షాపింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి అనేది ఇంకా ఏం అనుకోలేదు. ఫస్ట్ రిలయన్స్ ట్రెండ్స్లో చూద్దాం. చాలా డేస్ అయిపోయింది. యాక్చువల్గా మేము పయోద్దు పుట్టినప్పుడు వెళ్ళాము రిలయన్స్లో షాపింగ్ చేయడానికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. మేము వచ్చి కూడా దాదాపు 1.5 year అయింది అనంతపురానికి. బట్ ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందో ఏంటో తెలీదు. సో స్టార్ట్ అయిపోయాము. మేము ఏమున్నా ఏదన్నా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా వీకెండ్లోనే కుదురుతుంది. మేము షాపింగ్కి వెళ్ళడం చాలా తక్కువ అండి. అంటే ఏదన్నా బట్టల షాపింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏదన్నా ఇంట్లోకి కావాల్సిన షాపింగ్ చేయడం కానీ, ఇవన్నీ చాలా తక్కువ. వెళ్తే మార్కెట్కి, లేకపోతే ఫ్రూట్స్కి, లేదంటే వీకెండ్లో ఇలా ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, అంతే. పర్టికులర్గా షాపింగ్ చేయడానికి అంటూ అలా అస్సలు వెళ్ళము, చాలా తక్కువ. మేము ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలి, బయట ఏదన్నా డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకుంటే ఏదన్నా ట్రిప్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఫెస్టివల్స్, లేదంటే ఏదన్నా బర్త్డే అకేషన్స్కి, ఆ టైంలోనే మేము ఎక్కువగా షాపింగ్ చేస్తాము. రిమైనింగ్ టైమ్స్లో చాలా తక్కువ. అంటే ఊరుకూరుకునే వెళ్ళి షాపింగ్ చేసే టైప్ అయితే అస్సలు కాదు నేను. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా అంతే. అంటే ప్రతిదానికి షాపింగ్ చేసేసేయాలి అన్నట్టు తనైతే అనుకోరనమాట. ఇప్పుడు ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాము అంటే పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా. సో సాటర్డే రోజు స్కూల్ డ్రెస్ కాకుండా కలర్ డ్రెస్ ఉంటుంది కదా, సో కొంచెం డైలీ వేర్ డ్రెస్సెస్ లాగా అలా ఏమన్నా ఉంటే పిల్లలకి తీసుకుందాము, అలాగే మా హస్బెండ్కి కూడా తీసుకుందాము అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే గోవాకి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా మా హస్బెండ్కి అంటూ షాపింగ్ అయితే ఏం చేయలేదు, చాలా తక్కువ తీసుకున్నాను అనమాట తనకి. అండ్ ఈవెన్ తను వద్దన్నారు. సో మళ్ళీ నేనే ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అయినా కానీ ఇంకా అప్పుడు కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనకు కూడా తీసుకుందాము అన్నట్టు అనుకున్నాను. బట్ చూస్తున్న ప్రతిసారి నాకొద్దు నాకొద్దు అంటూనే ఉన్నారు. నేనే బలవంతంగా ట్రయల్ చేపించి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి అలా కొన్ని అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ నువ్వు కూడా తీసుకో అన్నట్టు చెప్పారనమాట. బట్ నేను అస్సలు చూడలేదు. బట్ తనకు కొన్ని నచ్చినవి జస్ట్ అలా చూశాను అంతే. ఫైనల్గా షాపింగ్ రిలయన్స్ ట్రెండ్స్లో జస్ట్ కొన్నే తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ జూడియోకి వెళ్ళాము. జూడియోలో నిజంగా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించింది. మెయిన్ అంటే డైలీ వేర్ పర్పస్కి అలా చాలా బాగున్నాయి. అండ్ జెంట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఉమెన్స్ కలెక్షన్ కానీ, టాప్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, అంతా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో జస్ట్ అలా చూసాను నేను, ఇంకా మళ్ళీ అక్కడ పెట్టేశాను అనమాట. సో ఇక్కడ ఇంకా కిడ్స్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము. మెయిన్ పయోద్దుతో ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటాడు కాబట్టి కరెక్ట్ సైజు సరిపోవు, మరీ పెద్దవైపోతాయి, లేదంటే మరీ చిన్నవైపోతాయి. సో అన్నీ చూసి తీసుకోవాలి. అరౌండ్ మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 అట్లా అయింది. బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి కాబట్టి వేసి చూడాలి, ఎందుకంటే అవి కరెక్ట్గా ఫిట్ అవుతాయా లేదా అన్నట్టు. మళ్ళీ లూజ్ అయిపోతే ఆల్టర్నేషన్ ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే అన్నీ వేసి చూసి కరెక్ట్గా ఫిట్ అయితేనే తీసుకొని వచ్చానమాట. పయోద్కి అండ్ మా హస్బెండ్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అచ్యుతాకి చాలా తక్కువ తీసుకున్నాను అనమాట. తన కోసం మళ్ళీ సపరేట్గా వెళ్ళాలి షాపింగ్కి. సో మెయిన్ ఏంటంటే అచ్యుతాకి కొంచెం ఫ్రాక్స్ టైపు, కాటన్ టైప్ ఉండేవి తీసుకోవాలి అన్నట్టు అనుకున్నాను. డైలీ యూస్ కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు. బట్ మెయిన్ అక్కడ ఏంటంటే టీ షర్ట్ టైపు, జీన్స్ టైపు అలా ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు.
అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ పార్సల్ వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లో మా హస్బెండ్ వాచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. సో అదే చెక్ చేస్తున్నారనమాట. బాగుంది కలర్ కానీ అండ్ వాచ్ కానీ. చాలా డేస్ నుంచి తీసుకోవాలనుకున్నారు కానీ బట్ ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే తీసేసుకున్నారు. అంటే పాత వాచ్ పాడైపోయింది. మా హస్బెండ్ రోజు వాకింగ్కి వెళ్తారు కదా, సో డైలీ ఎంత వాక్ చేశారు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకు ఇంకా తీసేసుకున్నారనమాట, పాతది పోయింది కాబట్టి. నేనే తనకి గిఫ్ట్ అనమాట ఇది. నీకు నచ్చినది తీసేసుకో, నేను గిఫ్ట్గా నీకు ప్రజెంట్ చేస్తా అని చెప్పాను. సో తనకి నచ్చినది తీసుకున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఎవరికైనా లింక్ కావాలనుకుంటే నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి. అండ్ ఇంకా రేపటి వ్లాగ్లో నేను జూడియోలో అండ్ రిలయన్స్ ట్రెండ్స్లో ఏమేమి తీసుకున్నాను అనేది నేను షేర్ చేసుకుంటాను. సపరేట్గా ఒక వ్లాగ్ అయితే పెడతాను. ఎందుకంటే ఈ వ్లాగ్ చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇందులో నేను ఏమేమి తీసుకొని వచ్చాను అనేది చూపించట్లేదు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.